7th class chapter 5 new chapter triangles and its properties. మనం 4 chapters వరకు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఇది 5th చాప్టర్. సో ఇది చాలా ఈజీ ఉంటుంది. మీకు ఈ ఎక్సర్సైజ్లో 1లో ఒకే ఒక క్వశ్చన్ ఉంది. సో దీనికి సంబంధించిన చాప్టర్ సంబంధించిన బేసిక్స్ ప్లస్ ఆన్సర్స్ అన్నీ మీకు ఇన్ డీటెయిల్గా మీకు విత్ స్టెప్స్, ఓకే, కన్స్ట్రక్షన్ స్టెప్స్ కానీ ఏ స్టెప్స్ కానీ మీకు అన్ని డీటెయిల్గా ఇస్తాను, మీరు చూసుకోండి. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మీకు అన్ని చాప్టర్స్కి సంబంధించిన వీడియోలు మీకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూడండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఏ ట్రయాంగిల్ విత్ ద ఫాలోయింగ్ సైడ్స్. మనకు 3 సైడ్స్ ఇచ్చిండు. ఈ 3 సైడ్స్తోని ట్రయాంగిల్ని మనం డ్రా చేయగలమా అనేది క్వశ్చన్ ఇక్కడ, రైట్. అయితే మీరు ఇక్కడ చూడండి, మనకు ఒక కండిషన్ ఉంది. సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్, దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్. అంటే మీకు దీని మీనింగ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది మనకు. ఈ ట్రయాంగిల్లో ఏబిసి ఇది ట్రయాంగిల్. ఎన్ని లెంత్స్ ఉన్నాయి మనకు? ఏబి లెంత్ ఉంది, బీసీ లెంత్ ఉంది, సిఏ లెంత్ ఉంది, రైట్. ఏబి బీసీ సిఏ. అయితే ఏవైనా 2 సైడ్స్ని మనం యాడ్ చేస్తే 3వ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఉంటే అది కండిషన్. అంటే ఇక్కడ చూడండి, ఏబి ప్లస్ బీసీ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ సిఏ. సమझा? ఇది ఈ కండిషన్ సాటిస్ఫై ఉండాలి. మరి ఇది ఒకటి సాటిస్ఫై అయితే కరెక్టేనా అంటే కాదు. మళ్ళీ ఇది చూడండి, బీసీ ప్లస్ సిఏ, బీసీ ప్లస్ సిఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి, ఇట్లా. మళ్ళీ ఇంకోటి, సిఏ ప్లస్ ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ. ఇక ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అవుతే దెన్ వీ కెన్ డ్రా ద ట్రయాంగిల్ విత్ హెల్ప్ ఆఫ్ ద గివెన్ 3 పాయింట్స్. సో ఈ 3 సాటిస్ఫై అవుతున్నాయా లేవా అనేది మనం చూడాలి. దీని స్టేట్మెంటే ఇది. సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్, దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఏ 2 సైడ్లను కలిపినా 3వ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి, అంతే దీని కండిషన్. సో ఇప్పుడు మనం ఇది సమ్ చేయకుండానే మనము ఆన్సర్ చెప్పేయచ్చు. ఎగ్జాంపుల్కి ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్ అండ్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 2 కలపండి ఎంత అవుతుంది? 7. 7 5 కంటే ఎక్కువనా? ఎస్, రైట్. 5 + 4 ఎంత అవుతుంది? 9. 9 3 కంటే ఎక్కువనా? రైట్. నెక్స్ట్ 5 + 3 కలపండి, 8. 8 4 కంటే ఎక్కువనా? ఎక్కువ. చలో ఏమవుతుంది? ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అంతే. కాకపోతే మనం దీన్ని కొంచెం సిస్టమేటిక్గా ఎగ్జామ్ కోసము మనం స్టెప్స్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో మనం ఇది 3 సైడ్స్ కాబట్టి లెట్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఏబి. ఫస్ట్ ఏమనుకోవాలి మనం? ఏబి అనుకోవాలి, రైట్. ఇక 3 సెంటీమీటర్స్, రైట్. బీసీ 4 సెంటీమీటర్స్, ఏసీ 5 సెంటీమీటర్స్, రైట్. ఏబి బీసీ ఏసీ 3 వచ్చినాయి కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే చూడండి, ఏబి ఫస్ట్ది ఏముంది? ఏబి ప్లస్ బీసీ, సమ్ ఆఫ్ ద 2 సైడ్స్. ఏబి ప్లస్ బీసీ అంటే 3 + 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. సో థర్డ్ సైడ్ ఏంది? 5. 7 5 కంటే ఎక్కువనే కదా, 5 కంటే ఎక్కువనే, రైట్. నెక్స్ట్ రెండోది ఏముంది? బీసీ ప్లస్ సిఏ. బీసీ ప్లస్ సిఏ, బీసీ అంటే ఎంత? 4. సిఏ అంటే ఎంత? 5. 4 + 5 ఎంత? 7, రైట్. 7 అనేది థర్డ్ సైడ్ ఏముంది? 3. 3 కంటే ఎక్కువనే కదా, రైట్. ఇక 4 5 3, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, సిఏ ప్లస్ ఏబి. ఇగో సిఏ ప్లస్ ఏబి, ఇదే ఇక్కడ రాసినాం. సిఏ అంటే ఎంత? 5. ఏబి అంటే ఎంత? 3. సో ఎంత అవుతుంది? ఇది 8. 8 అనేది 5 3 5 3 పోయింది, మిగిలిన ఎంత? 4. 4 మరి ఎక్కువనే కదా, 4 కంటే ఎక్కువనే కదా. సో ఈ 3 కూడా ఎక్కువనే ఉన్నాయి, రైట్. ఇది పాసిబుల్ అయింది కాబట్టి మనం కంక్లూజన్ రాయాలి. దేర్ఫోర్ ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ఉన్నదే ఇక్కడ రాయాలి మనం. దేర్ఫోర్ ది సమ్ ఆఫ్
the lengths of any two sides is greater than the length of the sides length of the third side. Okay, other definition రాయాలి. Therefore the triangle is formed. ఓకే, ఎట్లుంది ఆన్సర్? ఈజీగా ఉంది కదా. సో మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెంబర్ 2 వచ్చేసి ఏముంది, 6 సెంటీమీటర్ 6 సెంటీమీటర్. సో 3 కూడా ఈక్వల్ ఉంది. ఇక్కడ కూడా లెట్ ఇట్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ AB is equal to 6 centimeter, BC is equal to 6 centimeter, AC is equal to 6 centimeter, right? సో ఇప్పుడు మనకు 3 వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? సమ్ ఆఫ్ ద సైడ్స్, సమ్ ఆఫ్ 2 సైడ్స్. సో 2 సైడ్స్ అంటే ఏముంది? ఫస్ట్ AB ప్లస్ BC అంటే ఎంత? 6 ప్లస్ 6 అన్నీ ఈక్వల్ కదా. ఎంత అయితే 12. 12 మస్ట్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. సో BC ప్లస్ AC ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 6, ఇది కూడా 12. 12 ఈజ్ గ్రేటర్ దాన్ 6. సో AC ప్లస్ AB ఎంత అవుతుంది? 6 ప్లస్ 6, ఇది కూడా 12. 12 ఈజ్ గ్రేటర్ దాన్ 6. సో 3 కూడా గ్రేటర్ ఉన్నాయి. దేర్ఫోర్ సో సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. కాబట్టి ద ట్రయాంగిల్ is formed with given 3 sides. ఓకే, ఈజీగా ఉంది కదా ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది ఇక్కడ? 4 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ అండ్ 8 సెంటీమీటర్, రైట్? సో ఇక్కడ లెట్ ఇట్ ద సైడ్స్ of the triangle is, so AB is equal to 4 centimeter, BC is equal to 4 centimeter, AC is equal to 8 centimeter, right? సో ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ద 2 sides, సమ్ ఆఫ్ ద 2 sides, సమ్ ఆఫ్ ద 2 sides అన్నప్పుడు చూడండి, AB ప్లస్ BC ఎంత అవుతుంది? 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు థర్డ్ సైడ్కి 8 ఎక్కువ ఉందా? లేదు, ఇట్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 8, రైట్? సో ఇక్కడ మనకు బ్రేక్ పడింది. మరి మిగతా రెండు చూద్దాం. BC ప్లస్ AC, BC ప్లస్ AC అంటే ఎంత? BC ఎంత? 4, AC ఎంత? 8. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 12. 12 ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఎంత? 4. సో ఇది పాసిబుల్. నెక్స్ట్ AC ప్లస్ AB, AC అంటే ఎంత? 8, AB అంటే ఎంత? 4. ఇట్ ఈజ్ ఆల్సో 12. 12 ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ 4. ఈ రెండు పాసిబుల్ అవుతున్నాయి, కానీ ఇది కావట్లేదు. సో కాబట్టి ఒక్కటి కాకపోయినా మనకు ట్రయాంగిల్ ఫామ్ కాదు. దేర్ఫోర్ ద ట్రయాంగిల్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. ఓకే, ఎందుకు ట్రయాంగిల్ నాట్ ఫార్మ్డ్? దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, ఇది కనుక గ్రేటర్ దాన్ ఉంటే ఇది నాట్ గ్రేటర్ దాన్. నాట్ గ్రేటర్ దాన్ అంటే దీనికంటే పెద్దది కాదు, ఇది ఈక్వల్. యాక్చువల్గా 8 ఈజ్ ఈక్వల్ టు 8, ఈక్వల్ కాబట్టి ఇది పాసిబుల్ కాదు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది చూడండి. 3 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అండ్ 7 సెంటీమీటర్. సో లెట్ ఇట్ AB ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్, BC ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్, AC ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, రైట్? సో ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ద 2 sides చేయాలి. సమ్ ఆఫ్ ద 2 sides ఏమొస్తుంది? AB ప్లస్
BC. AB plus BC అంటే 3 plus 5 is equal to 10. So 10 is greater than 7, third side is possible. Next BC plus AC అంటే 7 plus BC అంటే 5 BC 5 plus 7 is equal to 12 is greater than third side 3. So ఇది కూడా పాసిబుల్. సో AC plus AB అంటే 7 plus 3 is equal to 10 is greater than third side is 5. So therefore the triangle is formed by the given 3 sides. Okay, so given 3 sides తోని ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ కండిషన్ను సాటిస్ఫై అవుతుంది కాబట్టి సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ లెంత్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. రైట్.